హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456 అండ్ బ్లాగ్స్. చాలా కాలం తర్వాత నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అలాగే పెసరపప్పుతో రైస్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు మన వీడియోలో పెసరపప్పు అలాగే రైసు సమపాలల్లో కడిగి శుభ్రంగా పక్కన ఉంచుకున్నానండి. కొద్దిగా పెసరపప్పు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అదొక గ్లాసు ఇదొక గ్లాస్ తీసుకున్నాను. కాకపోతే కొద్దిగా పెసరపప్పు ఎక్కువ తీసుకున్నాను. ఇదైతే సమ్మర్లో తింటే మాత్రం చాలా బాడీ కూలింగ్ అండి. పెసరపప్పు అనేది మన బాడీ టెంపరేచర్ తగ్గించేస్తుంది. ఇక్కడ పక్కన అయితే నేను కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు 2 సన్నగా బాగా కట్ చేసుకొని ఇందులో వేసేసాను. బాగా రోస్ట్గా వేయించాను. అవి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి తగినన్ని పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను. ఇది బాగా రోస్ట్గా ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేద్దామండి. చాలా హెల్తీ సమ్మర్లో తింటే మాత్రం అండి. ఇప్పుడు బాగా ఎర్రగా వేగిపోయినాయి. తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసాను. పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి టమోటా చట్నీ కానీ లేదా పల్లీ చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే దీనికి టమోటా పచ్చడి అయితే చేసేసాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు అలాగే ఒక చిట్కా ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు. వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కలు కూడా వేసి బాగా వేయించేసానండి. అంతే, దీనికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదండి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసెస్కి 3.5 గ్లాసు వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఎందుకంటే ముందుగానే బాగా నానపెట్టాను కదా, అందుకని ఎక్కువ అయితే వాటర్ అవసరం లేదు. ఇప్పుడు వాటర్ అంతా వంపేసి ఇప్పుడు నేను ఈ రైస్ అయితే ఇందులోకి వేసేసానండి. తగినంత ఉప్పు వేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇది అయ్యేలోపు ఇక్కడ పక్కన అయితే టమోటా చట్నీ చేసేసుకుందాం మనము. కల్లుప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కల్లుప్పు వేసాను చూడండి. రైస్ అయితే రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా అయితే కనపడుతుందండి రైస్. అలాగే మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. అలాగే వేడిగా టమోటా చట్నీ అయితే పక్కన మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టేసి కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకున్నానండి. ఒక 2 లేదా 3 టమోటాలు సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే వేసేసుకున్నాను. బాగా దూరగా అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. 2 నిమిషాల్లో అయిపోతుందండి ఈ పచ్చడి అనేది. ఇలా వేయించిన తర్వాత నేను చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీలోకి వేసేసాను. తగినంత ఉప్పు, జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసానండి. కావాలంటే దీన్ని తిరుగుమూత కూడా పెట్టుకోవచ్చు. అంతే, రెడీ అండి. మన రైస్లోకి ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.